హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుందండి. అదేమిటంటే చికెన్ గ్రేవీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రతి దానిలో కూడా ఇది సూపర్గా సెట్ అవుద్ది. రైస్, రోటీ, చపాతీ, బిర్యానీ ఇలాంటి వాటి అన్నింటిలోకి కూడా ఇది పర్ఫెక్ట్గా చాలా బాగా రుచిగా ఉంది. ఎంతో కొత్తదనంతో సూపర్ టేస్టీగా ఉందండి. ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్దామా. ముందుగా మనం 4 ఉల్లిపాయలను తీసుకునేసి ఇలా పొక్కులు ఒలిసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసిన వాటిని ఏంటంటే ఇప్పుడు మనం సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. కొంచెం పాతగడ్డలు తీసుకుంటే ఏంటంటే రుచి చాలా బాగుంటుందండి. కొంచెం స్వీట్గా ఈ పాతగడ్డలు భలే రుచిగా ఉంటాయండి. లేదా కొంచెం కొత్త గడ్డలుగానే అయితేనేమో కొంచెం కారుగా ఉంటుంది, అంటే టేస్ట్లో కొంచెం తేడా వస్తుంది. ఓకేనా, దాని గురించి అనేసి మనం తీసుకునే వస్తువును బట్టే రుచి చాలా బాగుంటుంది. ఈ టైప్లో సన్నగా పొడవుగా కట్ చేసిన వాటిని కొంచెం ఇలా రెమ్మలు విడదీసుకోవాలండి. ఇలా రెమ్మకు పూర్తిగా విడదీసినాక తీసి ఒక ప్లేట్లో వేసేసుకునేసి ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టుకోవాలి. కానీ ఏంటంటే ఇది మాత్రం ఖచ్చితం చేసుకోవాలండి. రెమ్మకి పూర్తిగా మనం విడదీసుకుంటే అది మనం ఫ్రై చేసేటప్పుడు అన్నీ ఒక్క విధంగా వేగతాయండి. ఓకేనా, అందుకోసమని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకుందాం. వీటి తొడాలు ఒలిసేసి వీటిని మనం ఏం చేద్దామంటే ఇలా మధ్యలోకి చీర్చి ఒక ప్లేట్లో వేసుకుందాం. లేదు సన్నగా చిన్నగా కూడా కట్ చేసుకుంటామన్నా కూడా పర్వాలేదు. ఈ విధంగా అయితే ఏంటంటే కూరలో తొందరగా వాడిపోతే తీసేయాలన్నా బాగుంటుందండి. ఓకేనా, ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు వేసుకునేసి ఆ తర్వాత 1 టేబుల్ స్పూను జీలకర్ర, కొద్దిగా మిరియాలు ఇవి వేసిన తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలను కూడా ఇరిసి వేసుకునేసి చెక్క, ఒక 3 లవంగాలు, 2 యాలుకలు ఇవి వేసిన తర్వాత జాపత్రి 1 వేసుకునేసి స్టార్ అనాస కూడా 1 వేద్దాం. ఇప్పుడు ఇవన్నీ వేసినాక ఇవి సన్న మంట మీద బాగా వేగనివ్వాలండి. వీటిని ఏంటంటే ఇలా తిరగేసుకుంటూనే సన్న మంట మీద మంచి ఎరడాలుగా వేపుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్కే సూపర్గా ఉంటుంది. ఓకేనా, కానీ మాడకుండా చూసుకోవాలండి. ఈ విధంగా వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చి రోల్ సిద్ధం చేసుకునేసి రోట్లో వేసుకునేసి మెత్తగా పొడి దంచుకోవాలండి. వీటిలో ఏంటంటే ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ వేస్తున్నాం కదా, మరీ మెత్తగా అంటే మిక్సీకి పట్టినట్టు పొడిలాగా రాదండి. కొంచెం బరక వస్తుంది, కానీ ఇబ్బంది ఏం లేదు. ఈ టైప్లో ఉంటే మాత్రం మంచి స్మెల్ వస్తుందండి. రోట్లో వేసి ఇలా నూరుకుంటే స్మెల్తో పాటు రుచి కూడా చాలా బాగుంటుందండి. అందుకని నేను ఎక్కువ శాతం రోట్లోనే ట్రై చేస్తా. ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టిన ఈ ఉల్లిపాయ ముక్కలన్నింటినీ వేసుకుందాం. వేసిన తర్వాత వీటిని మనం ఏం చేద్దామంటే కొంచెం కిందకి మీదకి తిరగేసుకుంటూ వేగనిచ్చుకోవాలండి. అంటే అట్టే వదిలేస్తే ఏంటంటే అడుగున వేగి మీద వేగకుండా ఈ టైప్లో ఉంటాయి. అందుకనేసి కొంచెం ఇలా తిరగేసుకుంటూనే ఈ టైప్లో మంచి ఎర్రడాలుగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు వీటిని మనం ఏం చేద్దామంటే తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కూడా ఎక్కువ శాతం మాడనివ్వకూడదండి, మంచి కలర్ రావాలి. ఈ కలర్ వచ్చినాక ఇట్లా ప్లేట్లో వేసేసి పక్కన పెట్టేసుకునేసి అదే నూనెలో ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకుని ఆ తర్వాత ఇందాక చీర్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని అందులో వేసుకొని చిటికెడు పసుపు వేద్దాం. ఇది వేసాక అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ దాంట్లో వేసుకునేసి ఇప్పుడు వీటిని కొంచెం వేగనివ్వాలండి. అంటే ఈ అల్లం పచ్చి వాసన పోయేదాకా, పచ్చిమిరపకాయలు కొంచెం వాడేదాకా ఇలా వేగిన తర్వాత రోట్లో దంచిపెట్టిన పొడిని ఇందులో వేసేసుకుందాం. వేసాక ఇలా కలుపుతూ లైట్గా అలా వేగనిచ్చుకునేసి మనం తెచ్చిపెట్టిన చికెన్ని శుభ్రంగా కడిగి రెడీ చేసి పెట్టుకొని దీనిలో వేసుకోవాలండి. చికెన్ కడిగిన తర్వాత నీళ్ళన్నీ పోయేదాకా వీటిని వడవనిచ్చి ఆ తర్వాత వేసుకొని దాంట్లో సాల్ట్ వేసి ఇప్పుడు కొంచెం అలా మిక్స్ చేసుకుంటూ దీన్ని బాగా తిరగేసుకోవాలండి. ఇలా సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఈ టైప్ తిరగేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు దీన్ని బాగా డమ్మనగనివ్వాలండి. కింద మీద వేడెక్కి వీటిలో నుంచి నీరు బయటకు వస్తుందండి. ఆ టైపు వేగిన తర్వాత ఇప్పుడు
స్పైసీ తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాం. ఇందాక దాంట్లో మసాలా పొడిలో 4 ఎండుమిరపకాయలు వేసాం కదా, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు కారం సరిపోతుందండి. ఇప్పుడు ఈ టైప్లో కొంచెం బాగా తిరిగేసుకుంటూ ఈ కారం కలిసేదాకా ఇలా వేగనివ్వాలండి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక్క గ్లాసు నీళ్లు పోసుకుందాం. అంటే మనకి గ్రేవీ ఎంత అవసరమో అన్ని నీళ్లు పోసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు కాస్త ఇలా తిరగేసుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి దీన్ని కొంచెం అలా ఉడకనివ్వాలి. ఈ ఉడికేలోపు బాగా చల్లారిన ఈ ఆనియన్స్ని, అంటే ఫ్రై చేసిన ఆనియన్స్ని దాంట్లో వేసుకునేసి మిక్సీ జారీలో ఇప్పుడు ఒక చిన్న ప్యాకెట్ పెరుగు ఉంటుంది కదా, 10 రూపాయలది, ఆ పెరుగు దాంట్లో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ వస్తే సరిపోతుంది. ఈ టైపు పేస్ట్ రావడానికి నీళ్లు పోసే అవసరం లేదండి, ఆ పెరుగుతోనే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మూత తీసి చూద్దాం. మూత తీసాక చూడండి, ఈ టైపు బాగా తుకుతుగా అంటూ ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసామో ఆ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలండి. ఓకేనా, దీంతోనే మంచి చిక్కగా గ్రేవీ వస్తుంది, రుచి కూడా చాలా బాగుంటుందండి. ఓకేనా, ఇప్పుడు అదే మిక్సీ జారీలో కూడా కొద్దిగా నీళ్లు పోసుకొని కూడా దీంట్లో ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి దీన్ని ఇప్పుడు బాగా ఇలా ఉడకనివ్వాలి. అంటే ఒక 4 నుంచి 6 నిమిషాలు అంత మందం సేపు అయితే ఉడకాలి. ఎందుకంటే మనం పోసిన నీళ్లు బాగా ఇలా గ్రేవీ లాగా చిక్కబడాలండి. ఇప్పుడు కాస్త ఇలా తిప్పుకునేసి మీదకించి కొత్తిమీర చల్లుకోవడమే. కొత్తిమీర చల్లిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఇలా తిరగేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకొని రుచి ఎలా ఉందన్నది ఒక్కసారి చెక్ చేసుకొని ఇప్పుడు వేడిగా సర్వ్ చేసుకొని రైస్, రోటీ, బిర్యానీ, చపాతీ దేనిలోకైనా సరే అండి సూపర్ అంటే సూపర్గా సెట్ అవుద్ది. ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. చికెన్ గ్రేవీ సూపర్ టేస్టీగా ఉందండి. మరొక వీడియోలో కలుద్దాం.